కామనర్స్ కేటగిరీ నుంచి పంపించారు, అదే మన పవన్ కళ్యాణ్ గారిని. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటా, బయట కూడా మొత్తం ప్రచారం జరుగుతుంది. సో పిఎస్పీకే ఫ్యాన్స్ మేమందరం సపోర్ట్ చేస్తాం అన్నట్టు. అండ్ దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే లైక్ కామనర్స్ అంటే ఈయనకి పెద్ద ఇన్స్టాగ్రామ్లో 100K 200K కూడా లేరు, జస్ట్ కామన్ మ్యాన్ ఒక 10K అబవ్ అంతే ఉన్నారు. బట్ తన్ని ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ హీ డిజర్వ్స్ టు బి ఇన్ బిగ్ బాస్ హౌస్ అని నాకు అనిపించింది. అండ్ తను వచ్చి రాగానే లోపలికి వెళ్ళి టాస్క్ ఇవ్వమంటే మాత్రం మన ఫ్లోరా సేని గారికి బాత్రూమ్ డ్యూటీ అంటగట్టేశాడు. సో చాలా ఫన్నీగా అనిపించింది. చూద్దాం ఇప్పుడు, అంటే ఇలాంటప్పుడే కదా మన సెలబ్రిటీలో నుంచి అసలైన విశ్వరూపం బయటకు వచ్చేది. సో చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ 4th కంటెస్టెంట్ వచ్చేసి జబర్దస్త్ ఇమాన్యుయల్. ఆల్రెడీ తెలుసు మన అన్న నల్ల బంగారం అని. సో తన ఏవి చాలా ఫన్నీగా అనిపించింది, అట్ ద సేమ్ టైం చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎందుకంటే తను ఎక్కడో ఊళ్ళో ఉండాల్సిన తను అక్కడి నుంచి ఎంతో అది ఇది కష్టపడుకుంటూ చాలా కష్టపడి ఈడి వరకు వచ్చారు. సో జబర్దస్త్లో చాలా ఫేమ్ వచ్చింది, బట్ దాని తర్వాత ఇప్పుడు బిగ్ బాస్లోకి వస్తున్నారు. సో చూద్దాం, తను జబర్దస్త్లో చాలా మందిని ఎంటర్టైన్ చేస్తాడు, బట్ ఈసారి బిగ్ బాస్లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడో మనం చూడాల్సిందే. సో చూద్దాం. అండ్ లేడీ వాయిస్ తోటి ఒక సాంగ్ పాడమన్నారు నాగార్జున గారు. అమ్మ అమ్మ నీ పసివాణమ్మ నువ్వే లేక పసివాణమ్మ అన్నట్టు పాడారు. అంటే నాకైతే ఇలాగే వచ్చింది, బట్ తను మిమిక్రీ చేశాడు కాబట్టి చాలా బాగా అనిపించింది. సో రఘువరం బీటెక్ సాంగ్, సో అది కూడా బాగా పాడాడు. అండ్ దాని తర్వాత అసలైన కామెడీ స్టార్ట్ అయింది. అంటే కొందరి పిక్చర్స్ వేసి అక్కడ మిమిక్రీ చేయమన్నాడు. సో ఇంకా చిరంజీవి గారి పోస్టర్ వేశారు, దాని తర్వాత ఆయన మిమిక్రీ ఏదో ట్రై చేశాడు. అది అంత కన్వీనియంట్గా రాలేదు, నాకైతే కొంచెం నవ్వు వచ్చింది, బట్ బాగా చేశాడు. అది మీమ్ వైరల్ అయింది కదా, మీమ్ కూడా చెప్పేశారు దాంట్లోనే. అండ్ దాని తర్వాత మన విజయ్ దేవరకొండ గారి వాయిస్ మిమిక్రీ చేయడానికి ట్రై చేశారు. మనకేమన్నా అయితే మన వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయితే అన్నట్టు స్టార్ట్ చేశాడు. అది అర్జున్ రెడ్డి డైలాగ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, అది కూడా అంత సెట్ అవ్వలేదు, బట్ బాగా చెప్పడానికి ట్రై చేశారు. తను ఉన్నంతసేపు స్టేజ్ మీద అయితే చాలా ఫన్నీగా అనిపించింది, దాని తర్వాత వెళ్ళిపోయాడు అనమాట. అండ్ ఇక 5th వచ్చేసారండి షష్ఠి వర్మ. పుష్ప తెలుసు కదా, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. తను చాలా మూవీస్కి కొరియోగ్రఫీ చేసింది. సో తన ఫస్ట్ కొరియోగ్రఫీ వచ్చేసి శర్వానంద్ గారి మూవీకి చేసిందంట. సో దానివల్లనే ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ మూవీలో కూడా తను కొరియోగ్రఫీ చేసింది, దాని ద్వారానే ఇప్పుడు బిగ్ బాస్లో కూడా వచ్చింది. సో చూద్దాం ఎలా ఆడుతుంది ఏందనేది. అండ్ తను కూడా అమ్మాయిని చాలా బాగా మోటివేట్ చేసింది అనమాట. ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు ఊరికే స్ట్రాంగ్ అవ్వరు, కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ వల్ల కొన్నిసార్లు తన వర్స్ట్ ఫేజ్లో ఆ టైంలో స్ట్రాంగ్ అవుతారని చాలా క్లియర్ కట్గా చెప్పింది అమ్మాయి అయితే. అండ్ అమ్మాయిలకు చిన్న సజెషన్ కూడా ఇచ్చింది,